నీకేం తెలుసు బ్రో హాస్టల్ కష్టాలు. పొద్దున్న లేవగానే స్టార్ట్. అందరికి ఒకటే టైం కాలేజ్ 9-10 వరకు అంటూ ఉండాలా, లేకపోతే గేట్ బయటకే గంట ఉండు బయట. హాస్టల్ ఎట్లుంటుంది సీన్, 5 మెంబర్స్కి ఒక్క బాగా అర్థం చేసుకోవాలి. మిల్క్ టీ తాగుదాం అనుకుంటాం, తాగుతాం, ఓకే పర్లేదు బాగానే ఉంటుంది. కానీ నీకు అర్థం కాదు ఏంటంటే ఒక్కసారి కూడా మిల్క్ క్యాన్ కనబడదు. అదే ఒక్కసారి కూడా ఒక బండి వచ్చి ఇట్లా పాలు ఇచ్చినట్టయితే ఒక్కసారి కూడా కనబడదు. మరి ఏం చేసి కలుపుతారో ఏం చేస్తున్నారో అర్థమవుతుంది. ఫుడ్ ఉంటుంది 24/7 ఉంటుంది, డస్ట్ మిల్ ఉంటుంది, దానికోసం సపరేట్ చెత్త బండి వస్తుంది. మళ్ళీ జస్ట్ హాస్టల్స్ కోసమే సపరేట్ చెత్త బండి, జస్ట్ 3-4 హాస్టల్స్కి ఏమో సండే వస్తుంది బ్రో. సండే ఇంట్లో ఎట్లుంటుంది మనకి, అయితే దోశనో ఇడ్లీయో టిఫిన్స్ ఉంటాయి. ఇక్కడ అట్లా కాదు, ఉప్మా పెడతాం. ఉప్మా ఎట్లుంటుంది తెలుసా, స్టార్టింగ్ ఒక్క కప్పు ఉప్మాలా 10 లీటర్ల నీళ్ళు మొత్తం ఇట్లా ఏదో సూప్ తాగినట్టు జ్వరం వచ్చిన పేషెంట్ లాగుంటుంది. తినబుద్ధి కాదు. పోనీ ఉప్మా వదిలేద్దాం, మధ్యాహ్నం మంచిగా చికెన్ పెడతారు కదా అని పోతాం. అది బొగన్ తీస్తాం, ఇట్లా బౌల్ తీస్తాం, తీసి చూస్తాం అంటే రెడ్ వాటర్ ఏమి ఉంటాయి. అన్న కడుతాం, అన్న వాటర్ ఉన్నాయి ఏంటి ఇలా, చికెన్ ఏది అంటే లోపల ఉంటాయి మిక్స్ చేయంటుంది. ఆల్రెడీ చచ్చిపోయిన కోడే మళ్ళీ ముంచి ఇంకా చంపేసారు దాన్ని. ఇట్లా తీసి ఇట్లా పోసుకుంటూ ఆడేస్తాం, మళ్ళీ మనం వేసుకోము, ఆడేస్తాడు ఇట్లా. ఆ నీళ్ళ సాంబార్లా అవి ఇట్లా ఈత కొడతా ఉంటాయి పీసెస్ ప్లేట్లా. పోనీ అదంతా కాదు, ఆడేస్తాడు, వేసిన 4 ముక్కలల్లా బొక్కలే మళ్ళీ. తెలుసుకోరు. సరే 1 మినిట్, ఇది వాళ్ళకి. కొంతమంది అంటారు కదా హాస్టల్ డేస్ ఆర్ బెస్ట్ డేస్, హాస్టల్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్, హాస్టల్ డేస్ ఆర్ మెమోరియల్ డేస్, హాస్టల్ డేస్ ఆర్ బెస్ట్ డేస్ అనడం. ఉండు చూపి, వీడు ఉండి మాట్లాడు, మాట్లాడకు.